రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి సార్. అవి జాగ్రత్తగా నేను చెప్పిన రిపోర్ట్స్ ఇవ్వు. ఓకే సార్. సరేనా? అలాగే సార్. ధ్రువ ప్రతాప్ గారు, ఏంటిది? ఇసు అంత భయం కూడా లేదు. రిపోర్ట్లో ఏమొస్తుందో అన్న కంగారు అంతకన్నా లేదేంటి? మీరేమనుకుంటున్నారో నాకు అర్థమవుతుందండి. మీరు నా కళ్ళల్లో కంగారు కోసం వెతుకుతున్నారు. అది మీకు కనిపించదు. ఎందుకంటే నాకు ఎటువంటి అనుమానాలు లేవు. నేను చెప్పేది నిజమని నాకు ఖచ్చితంగా తెలుసు. కన్ఫర్మేషన్ కావాల్సింది మీకు. అందుకే ఆ రిపోర్ట్స్ మీరు చూసుకోండి. ఎన్నిసార్లు చూసినా ఆ కాగితం మీద అక్షరాలు మారవు. అది నిజం. మీరా? అరిస్తే నిజం అబద్ధం అయిపోదు. ఇప్పటికైనా ఆ పసిబిడ్డ నీ రక్తం అని తెలుసుకో. ధ్రువ, ఇప్పుడు తనని కోపంగా చూసినంత మాత్రాన రిపోర్ట్ మారుతుందా? లేదు కదా. ఇప్పుడు వసుంధరికి ఏం సమాధానం చెప్తావు? తను ఇంటి దగ్గర ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మా, నేను వసుని ఎలా ఫేస్ చేయను?
అదే నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆ పిల్లకి ఏం చెప్పాలి మనం? అత్తమ్మా, ఏ వసుంధర, ఏమైంది? అంశు 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 ఏమైందమ్మా? అంశు అంశు నా బిడ్డకి ఏమైంది? అంశు 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 ఏమైంది వసుంధర? నేను వచ్చే ముందు దాకా బానే ఉంది కదా, ఈ లోపే ఏమైంది? అంచు ఐస్ క్రీమ్ కావాలని అడిగితే నేను కొనిచ్చాను. తిన్న వెంటనే ఊపిరి తీసుకోవడం కష్టమైపోయి పడిపోయింది. ఏంటి, ఐస్ క్రీమ్ పెట్టావా? తనకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. అసలు మమ్మల్ని మా నాన్న వదిలేయమంటే నేను లేనప్పుడు ఇలా చేస్తావా? నాకెన్నాళ్ళు డౌట్ మాత్రమే ఉంది. మొన్న కూడా నువ్వు కావాలని పార్క్లో వదిలేసి వచ్చావు. ఇప్పుడు కూడా నేను వెళ్లేదాకా ఉండి తన హెల్త్ కండిషన్ బాగాలేదని చెప్పినా, పైగా పాప బ్రెత్లెస్తో నీ ముందు 2 సార్లు పడిపోయింది కదా. అయినా నువ్వు ఐస్ క్రీమ్ ఎలా పెడతావు? అసలు నిన్ను మీరా, దిస్ ఈస్ ద లిమిట్. నా భార్య మీద చెయ్యెత్తేంత ధైర్యం చేయాలని ట్రై చేయకు. చెప్తోంది కదా కావాలని చేయలేదు అని. సీన్ చేయకి ఇక్కడ. కావాలని చేయలేదా? ఇప్పుడు నా పాపకి ఏమైనా జరిగితే కావాలని చేయలేదంటే ఏంటి అర్థం? అక్కడ ఊపిరి ఆడక కొట్టుమిట్టాడుతుంటే అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ అక్కడ చావు బతుకుల్లో ఉన్నది నీ కూతురు ధ్రువ. రిపోర్ట్లో వచ్చింది కదా పాప నీ రక్తం అని. నువ్వు కూడా చూడు వసుంధర. వసుంధర, నేను నీకు ముందే చెప్పాను, నాకు ఈ ఆస్తి మీద, ఈ ఇంటి మీద, నీ స్థానం మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని. నా బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. తనకి నయం అవ్వగానే నేను వెళ్ళిపోతాను. మీరా, నేను కావాలని చేయలేదు. నిజంగా నాకు తెలియదు. ఇంకా ఆపు వసుంధర నీ నాటకాలు. నీకు దండం పెడతాను. నేను నీ ప్లేస్లోకి వచ్చేస్తానని భయపడి నా బిడ్డకి ఇలాంటివి చేయకు. నాకు ఎలాంటి ఆశలు లేవు. ఏం మాట్లాడుతున్నావు మీరా? మాట మాట్లాడే ముందు ఒక్కసారి కాదు 10 సార్లు ఆలోచించి మాట్లాడు. ఏమంటున్నావు? తన స్థానంలోకి వస్తావని వసుంధరకి భయమా? వసుంధర స్థానంలోకి రావడానికి తలకిందులుగా తపస్సు చేసినా ఎవ్వరూ రాలేరు. కనీసం తన నీడని కూడా తాకే అర్హత నీకు లేదు. అలాంటి కలలేమైనా ఉంటే మొక్కలో నెత్తుంచేయి. చూడండి మేడం, మీ కోడల్ని మీరు నెత్తిన పెట్టుకుంటారో భుజాన్ని ఎక్కించుకుంటారో మీ ఇష్టం. కానీ అక్కడ ప్రాణాపాయంలో ఉన్నది కూడా మీ రక్తం అన్న విషయం మర్చిపోకండి. అయినా ఆ పాపకి బాలేదు అని చెప్పడమే తప్ప అసలేమైందని మాకెప్పుడైనా వివరంగా చెప్పావా? ఏం తినాలి, ఏం తినకూడదు అని కనీస ఇన్ఫర్మేషన్ ఇచ్చావా? నేను చెప్పాను ధ్రువ, నా కూతురు కండిషన్ నేను వచ్చిన రోజే చెప్పాను. కానీ నీకు వసుంధర ఏడుపే కనిపించింది తప్ప నా బాధ ఎవరికీ కనిపించలేదు.
ఆయన నేను మళ్ళీ చెప్తాను. పాపకి గుండెలో రంధ్రం ఉంది. తనకి ఉన్నట్టుండి ఊపిరి అందదు. ఇన్ఫెక్షన్లు వస్తూనే ఉంటాయి. డాక్టర్కి చూపిస్తే ఆపరేషన్ తప్పనిసరి అన్నారు. దానికి చాలా ఖర్చు అవుతుందన్నారు. దాచుకునేంత జీతం నా దగ్గర లేదు. అప్పటికే అంత స్థోమత లేదు. ఇలాగే ఉంటే ఎప్పటికైనా ప్రమాదమేనని డాక్టర్ గారు హెచ్చరించారు. అందుకే వేరే దారి లేక మీ దగ్గరికి వచ్చాను. నా బిడ్డ ఆపరేషన్కి సహాయం చేయండి. మీ ఇంటి పేరు కూడా నాకొద్దు. నా బిడ్డని నేను తీసుకుని వెళ్ళిపోతాను. ప్లీజ్ నా బిడ్డని బతికించండి. ఇది నీకిచ్చే దానం కాదు మీరా. ఈ క్షణం నుంచి అంచు బాధ్యత మాది. తను పూర్తిగా కోలుకునే వరకు నువ్విక్కడే మాతోనే ఉంటావు. నీకు నేను మాటిస్తున్నాను. డాక్టర్, పాప కండిషన్ ఎలా ఉంది? పాప ఇప్పుడు బాగానే ఉంది, కానీ ఇలానే తనను ఉంచడం తెలివైన పని కాదు. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయడం మంచిది. అలాగే డాక్టర్. సాయంత్రం పాపని ఇంటికి తీసుకెళ్లొచ్చు. ప్రస్తుతానికి పాప దగ్గర ఒక్కరే ఉండాలి. నేనుంటాను డాక్టర్. ఓకే. అంశు, అంశు, వసు, గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. అమ్మా, ఆ పాపకి నాకు నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఆయన నేను మళ్ళీ చెప్తాను. పాపకి గుండెలో రంధ్రం ఉంది. ఇలాగే ఉంటే ఎప్పటికైనా ప్రమాదమేనని డాక్టర్ గారు హెచ్చరించారు. వేరే దారి లేక మీ దగ్గరికి వచ్చాను. నా బిడ్డ ఆపరేషన్కి సహాయం చేయండి. వసుంధరా, వసు, ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. ఏం వినాలి సార్? చెప్పండి. మీరు ఏం చెప్తారు అని నేను ఎదురు చూస్తున్నాను. చెప్పండి. మొదట మీరేమన్నారు సార్? ఆ అమ్మాయి ఎవరో మీకు తెలీదు అన్నారు.
ఆ తర్వాత గుర్తొచ్చింది అన్నారు. ఆ తర్వాత DNA రిపోర్ట్ రావాలి అన్నారు. ఇవన్నీ విన్నాను కదా సార్. ఇప్పుడు కొత్తగా ఏం వినాలి? ఆ రిపోర్ట్ పాజిటివ్ అని వచ్చాక ఇంకా వినాల్సిందేముంది? వసు, ఇందులో నా తప్పే ఉంది. నేను నా స్పృహలో లేనప్పుడు జరిగిన సంఘటనకి నేనెలా బాధ్యున్నవుతాను? అసలు అది నిజంగా జరిగిందంటేనే ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అది నా ప్రమేయం లేకుండా జరిగిన పొరపాటు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది. ఆ రోజు మీరు స్పృహలో లేకపోవచ్చు, కానీ ఈ రోజు ఆ పాప మీ కళ్ళ ముందు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఆ పాప ఏం పాపం చేసింది? తన తండ్రి ఎవరో తెలియక ఆపరేషన్కి డబ్బులు లేక చావు బ్రతుకుల మధ్యలో ఉంది. మీరా తెలిసి చేసిన తప్పుకి, మీరు తెలియక చేసిన తప్పుకి పాపం ఆ పాప ఎందుకు శిక్ష అనుభవించాలి? నేనేదో ఆ పిల్లని చంపేయమన్నట్టు మాట్లాడుతున్నావేంటి వసుంధరా? చూడు వసు, నువ్వు ఆవేశంలో ఉన్నావు. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోకు. ఎవరో మధ్యలో వచ్చిన వాళ్ళ కోసం ఆలోచించి మన భవిష్యత్తుని, మన మధ్య ఉన్న బంధాన్ని పణంగా పెట్టకు. వాళ్ళు మన లైఫ్లోకి ఇప్పుడొచ్చారు. సార్, మీకింకా విషయం అర్థమైనట్టుగా లేదు. వాళ్ళు మన మధ్యలోకి రాలేదు, నేనే మధ్యలో వచ్చాను. ఆ పాప పుట్టాక నేను మీ జీవితంలోకి వచ్చాను. నేనే ఇక్కడ మూడో వ్యక్తిని. వసు, ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నిజం సార్. నిజాన్ని అంగీకరించడానికి ధైర్యం కావాలి. ఆ పాప మీ రక్తం. ఆ నిజం ముందు మన ప్రేమ, మన పెళ్లి అన్నీ చిన్నవిగా కనిపిస్తున్నాయి. అమ్మా చూడమ్మా, ఇది మళ్ళీ మొదటికొచ్చింది. తనకెప్పుడు ఇతరులకు అన్యాయం జరిగిపోతుందనే తాపత్రయం తప్ప నా గురించి ఎప్పుడూ ఆలోచించదు. పాపం, పుణ్యం, న్యాయం, ధర్మం ఇవేనా వసుంధరా నీకు ముఖ్యం? మనసు ఏం చెప్తుందో నీకు అక్కర్లేదా? ధ్రువ, ముందు వసుంధర్ని మాట్లాడివ్వు. లేదమ్మా, నేను దేవుణ్ణి కాదు, మనిషిని. నాకు నేను బావుండాలి, నా కుటుంబం బావుండాలి. ఇవే అమ్మా నాకు ముఖ్యం. అలా కోరుకోవడం స్వార్థమైతే, అవునమ్మా నేను స్వార్థపరుణ్ణే. ఎదుటి వాళ్ళ కోసం నా సంతోషాన్ని చంపుకుని నేను బతకలేను. అయినా నేనేమీ తనకు అన్యాయం చేయమని చెప్పలేదే. ఆ మీరా ఇక్కడికి ఎందుకు వచ్చింది? తన బిడ్డ ట్రీట్మెంట్ కోసం. ఆ డబ్బులు తనకిస్తే సరిపోతుంది. ఆపరేషన్ చేయించేద్దాం. కావాలంటే ఆ పాప చదువుకి ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. అంతేకాని ఇప్పుడు నేను భర్తలా వెళ్ళి ఒక బంధాన్ని తగిలించుకోలేను. అది నా వల్ల కాదు. ఆ పాప అనాథ కాదు సార్, మీ రక్తం. రక్తాన్ని డబ్బుతో కొనలేము. ఆపరేషన్ చేయించి పంపించేయడానికి తను రోడ్డున పోయే అమ్మాయి కాదు, మీ కూతురు. చాలు వస్తుందరా, ఇంకా ఆపుతావా నీ నీతి సూత్రాలు? ఎప్పుడూ ఎదుటి వాళ్ళ గురించే కాదు, మనకి ఒక మనసుంటుంది. కొంచెం అదేం చెప్తుందో కూడా ఆలోచించాలి. మనసు చెప్పిందల్లా వింటూ వెళ్ళిపోతే రేపు ఆ మనసు మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో మన ఊహకు కూడా అందదు. మనసుకి మనిషికి ఒక గీత ఉంటుంది, అదే బాధ్యత. మీరు కేవలం పాపకి ఆపరేషన్ చేసి పంపిస్తాను అని బయట వాళ్ళలా మాట్లాడడం నేను అస్సలు ఒప్పుకోను. అందుకేనమ్మా నేను ముందే చెప్పాను, ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుందామని. అప్పుడే ఇచ్చేసుంటే ఇంత కాంప్లికేట్ అయి ఉండేదే కాదు.
వసుంధరా వసుంధరా ప్లీజ్ నా మాట ఒక్కసారి విను. నేను తెలియక చేసిన తప్పుకి నన్నిలా శిక్షించకు. రిపోర్ట్స్ అన్నీ వచ్చేశాయి. సాక్ష్యాలన్నీ నాకే అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నేనిప్పుడేం చెప్పినా నువ్వు నమ్మకపోవచ్చు. కానీ వసు, నా మనసెందుకో ఇది అంగీకరించడం లేదు. నిజం చెప్తున్నాను, ఆ పాపని చూస్తుంటే నా అన్న ఫీలింగ్ అస్సలు రావడం లేదు. నీకు నేను ఇలా మాట్లాడడం నచ్చదని నాకు తెలుసు. నేనేం చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు. కానీ నేనేమనుకుంటున్నానో నీ దగ్గర దాచకుండా చెప్పాలనుకుంటున్నాను. బయట ఎవరు నన్ను ఏమనుకున్నా నాకు పర్వాలేదు వసు, కానీ నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అనేది నాకు ముఖ్యం. నీకన్నీ చెప్పాను వసు. నేనేది కప్పిపుచ్చుకోవడం లేదు, నేనేది దాయలేదు. నేను ఏ తప్పు చేయలేదని మొండిగా వాదించాను. కానీ ఒక మనిషిగా నా తప్పుని నిజాయితీగా ఒప్పుకొని మారడానికి నాకు ఒక అవకాశం ఇవ్వమన్నప్పుడు నాకు మళ్ళీ అదే శిక్ష వేయకు. నా పరిస్థితిని అర్థం చేసుకోమని బ్రతిమాలుతున్నాను వసు. వసుంధర సెల్ఫీ కాంటెస్ట్ విజేత, ఏప్రిల్ 24 విజేత పెండెల రోహిణి కిరణ్ కుమార్, వెనుకొండ, పల్నాడు జిల్లా. బహుమతి అందిస్తున్నవారు తుమ్మిడి బ్రదర్స్, విశాఖపట్నం. నువ్వడగని అస్సలు ఊహించని ఒక ఆఫర్ నీకిస్తున్నాను. ఆఫరా? అంచుకి కావలసిన ట్రీట్మెంట్, ఆపరేషన్, దానికెంత ఖర్చైనా నాది బాధ్యత. ఈ ఇంటి పేరు కూడా తనకిస్తాను. నిజంగానే మేడం? కానీ 1 కండిషన్. అంశుని నువ్విక్కడే వదిలేసి నువ్వు వెళ్ళిపోవాలి.